ఇస్తానికి రాలేదా? మీ డబ్బులు కట్టేశారా? డబ్బులు కట్టేసి డబ్బులు ఇవ్వలేదా? ఎంత ఇవ్వాలి? ఇప్పుడు వైసీపీ స్థానిక నాయకులు అడిగారా? ఏమంటారు? అంతేనా? మీరు అడగచ్చు, వాళ్ళు చేసిన వారికి మేమేమి పిల్లలు అడగద్దు. మీరు 5 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? మరి డబ్బులు ఇవన్నీ క్లియర్ చేయాలి కదా. మరి అడిగితే కదా మీరు. ప్రభుత్వం అనేది ఏ పని చేసినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం పూర్తి చేయాలి. అంతేగాని అది చేసి మీరు గట్టిగా అడిగితే కదా మీరు. మా ఊరు అవుతాడు సార్, కొనుగోలు మాకు రాజపాలెం పక్కన మాకు ఇళ్ళ ప్లేస్ ఇచ్చింది. మా ఊరు నుంచి కిలోమీటర్ అవుతాం సార్. ఇలా దేనికి పనికి రాకుండా ఇళ్ళ పట్టాలి, దేనికి పనికి రాకుండా ఏముంది అక్కడ ఇల్లు పట్టాల్సిన చోట ఏం సార్? దూరం సార్, కనీసం మనిషి కూడా ఉండలేదు సార్. మా ఊరు నుంచి కిలోమీటర్ అవుతున్నాం. అక్కడ ఏం చేసుకుని ఉంటారు సార్ జనాలు? అది ఈ ప్రభుత్వం ఇచ్చేదేనండి, గవర్నమెంట్ లేదు. ఈయన ఇచ్చేది ఏముంది? నేను సొంత దేవుని ఇచ్చాడా? మీరు ఉన్నారు సార్, 30 కోట్లు ఖర్చు మీ డబ్బులు ఖర్చు పెడతారు జనాలకి. వాళ్ళు సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారని ప్రభుత్వంలో ఉండి మా డబ్బులు తీసుకొని మాకు ఖర్చు పెట్టేది సార్. మీరు చాలా మంది నేను మాస్టర్స్ చేశాను, ఎంఎస్సీ బీఎడ్ చేశానన్న. 10 ఏళ్ళకి 10 ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటే వాళ్ళ స్కూల్లో నాన్ని వాళ్ళు ఇష్టం ఉంటే తీసేస్తున్నారు, నష్టమైతే వదిలేస్తున్నారన్న. అక్కడ తంతే ఇక్కడ వద్దు, ఇక్కడ అక్కడ ఉద్యోగాలు లేవు సరిగ్గా. మాకు జాబ్ క్యాలెండర్లు అన్నాడు 10 మందికి 100 మందికి ఉద్యోగాలు అంటే 10 మందికి కూడా ఉద్యోగాలు లేదు. ఆత్మగౌరవం తెచ్చిపోతున్నాడు మాకు. ఎప్పుడన్నా వచ్చేది మాకు ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయి? 5,000 సార్ ఏం సరిపోతాయి సార్? ఎంఎస్సీ స్టూడెంట్ మధ్య తరగతి కుటుంబాలన్న. బీటెక్ డాక్టర్లు చదవలేక డిగ్రీలు చదువుకొని ఎంఎస్సీలో వచ్చి ఏదో టీచింగ్ జాబ్లో కొత్త రీమెంబర్స్మెంట్ ఆపేశారన్న. టీచింగ్ లోకి వచ్చే నాదులు లేవు. టీచింగ్ వ్యవస్థ నాశనం అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా రీమెంబర్స్మెంట్ ఆపేశారు. ఎక్కువ ప్రామిస్, ఎందుకంటే నిజంగా చేసేవాడు ఎక్కువ మాట్లాడు పని చేసుకుంటారు. మీరు చదువుకున్నారు, మీరు కష్టం తెలిసి మీరు కొంచెం మీరు అంటే ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది పెట్టే ఎక్కువసేపు ఉన్నాడు. ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం ఇచ్చారు, అది 15,000 సంవత్సరానికి ఒకసారి నెలకి ఒక 15 నుంచి 24,000 అవుతుంది. వాళ్ళు మాట్లాడినా చూస్తారంట. ప్రజలు చేయడానికి డబ్బులు చేతులు గీతలు పెట్టబాకండి, బెదిరిస్తా ఉన్నారు. చేతులు గీతలు పెట్టబాకండి. మీరు వాళ్ళందరూ దగ్గర చూసాను. బాధ్యత ఉంటుంది, ఎంత చేస్తున్నాను నేను. నా బతుకుండగా నా వంతు ప్రయత్నం చేస్తాను. అభివృద్ధి ఏ మనిషి నేను అభివృద్ధి లేకపోతే అన్ని కోపాలు వస్తాయి. నేను మనస్ఫూర్తిగా నేను పెద్ద మాటలు మాట్లాడలేను, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీ దేశం నిలబడే వ్యక్తిని, మీ కష్టాలని బయటికి తీసుకొచ్చి నాదైన వంతు నేను ఖచ్చితంగా మీరంటే ప్రతి ఊళ్ళో ఉన్నారు. నేను కోరుకునేది మన ఏ పార్టీ అయినా రాని, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నాం, ఏ పార్టీ రాని ప్రభుత్వం అనేది కంటిన్యూటీ పాలసీని వదిలిస్తామని ఆ మాట చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళకంటే తొందరగా ఇల్లు పూర్తి చేయాలి. బతికేవాడి